మొదలైనటువంటి అమృత భాండము మొదలైనటువంటి గుర్తులు కలిగినటువంటి ఆ శ్రీపాదమును సేవించు. ఆ తరువాత ఆయన కుడికాలు మీద ఇలా కుడికాలు ఇలా పెట్టి హొయలుగా ఎడమకాలు ఇలా వేసి ఆ కాలు ఇలా ఎత్తి పెడితే ఆ శ్రీపాదమును ఒక్కసారి చూసి నీ తల తీసుకెళ్ళా ఎర్రటి పాదానికి తాటించి కింద పెట్టి ఉంచినటువంటి కుడిపాదము మీద నీ తల తాటించి పచ్చని పట్టు పీతాంబరం పక్కల నుంచి కనపడుతున్నటువంటి ఆ పిక్కల్ని దర్శనం చేసి ఆ పైన బలిష్టమైన ఆయన కాళ్ళని చూసి చక్కటి ఆయన మోచిప్పల్ని చూసి సమస్త లోకములను నిర్వహించగలిగిన బలిష్టమైన తొడలను చూసి సన్నటి ఆయన కటి ప్రదేశాన్ని చూసి అది కొద్దిగా పక్కకి వంగి ఉంటే దాని మీద పట్టుపంచ కట్టుకొని పట్టు పీతాంబరం కుర్చీళ్ల మీద ఉన్నటువంటి ఆ బంగారు మొలనూలు దర్శనం చేసి దానికి ఉన్నటువంటి చిరుగంటలు దర్శనం చేసి ఆ పైన స్వామి నాభిని చూసి అందమైన ముడులు పడి లోపలికి ఉన్నటువంటి ఆ నాభికి నమస్కరించి ఆయన యొక్క ఉదరభాగమును దర్శించి ఆ పైన స్వామి యొక్క వక్షస్థలమనందున్నటువంటి శ్రీవత్సమనేటటువంటి ఆ పుట్టుమచ్చని చూసి ఇటుపక్కన ఉన్న కౌస్తుభ వజ్రాన్ని చూసి ఆయన వేసుకున్న వనమాల అరవిరిసినటువంటి పుష్పములు దాని మీద రొద చేస్తున్న తుమ్మెదలు ఆయన వక్షస్థలమునందు వేయించేసి ఉన్న లక్ష్మి 3 గీతలు కలిగినటువంటి చక్కటి కంఠము దాని మీద ఉన్న చిన్న గడ్డము చిరునవ్వు నవ్వుతున్నటువంటి ఆ పెదవులు కొనదీరినటువంటి ముక్కు అందులోంచి ఊపిరి తీసి వదులుతున్నప్పుడు లోపలికెళ్ళి బయటికి వస్తున్నటువంటి ముత్యము కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం బయటికొచ్చి వెడుతున్నటువంటి ఆ ముత్యము దాని మీద ఉన్నటువంటి 2 నల్లగండు తుమ్మెదల లాంటి నేత్రములు వాటిలోంచి ప్రసరిస్తున్నటువంటి దయార్ద్ర దృష్టి నీకేం బెంగలేదు నన్ను నమ్ముకోరా అని దయని కురిపిస్తున్నటువంటి ఆ కన్నులు అటు ఇటు తిరుగుతూ తనని ఆర్తితో పిలుస్తున్న వాళ్ళని రక్షించేటటువంటి కనుగుడ్లు దాని మీద ఉన్నటువంటి మన్మథ చాపముల వంటి ఆ కనుబొమలు దాని మీద విశాలమైనటువంటి లలాటము దాని మీద పెట్టుకున్న కస్తూరి బొట్టు ఆ పైన ఉన్నటువంటి కిరీటము దాని మీద ఉన్న పింఛము ఆయనకున్నటువంటి 2 బాహువులు ఏనుగుల యొక్క తొండముల వంటి ఆ బాహువులు ఎడమ చేతిలో పట్టుకున్న వేణువు పైన కుడి చేతితో మూసిన రంధ్రములు ఆ నల్లటి చక్కటి మేఘము వంటి రంగు కలిగిన చల్లటి చెయ్య ఈ చెయ్యే కదా స్వామి లోకములను రక్షించినది దానికి ఉన్న తెల్లటి గోళ్ళు ఆ గోళ్లల్లోంచి వస్తున్న ఎర్రటి కాంతులు ఆ స్వామి యొక్క మూర్తిని ఆపాదమస్తకము పైనుంచి కిందకి కింద నుంచి పైకి చూస్తూ ధ్యానమునందు మగ్నుడవై నీ మనస్సు అనేటటువంటి తుమ్మెదని ఆయన దగ్గర చేర్చడం మొదలు పెడితే ఇక్కడున్నవాణ్ణే అక్కడ చూస్తున్నావమ్మా అందుకు కోసం విగ్రహారాధన వచ్చినది పూజా మందిరంలో పూజ కాదు నువ్వు చూస్తున్న కృష్ణుణ్ణి ఇక్కడ నువ్వు వర్ణించగలవా ఇలా నీకు ఆపాదమస్తకం చూడడం వస్తే అథాంగ పూజ చేతిలో పువ్వు పట్టుకుని పాదవ పూజయామి అనేటప్పటికీ స్వామి పాదములు కనబడాలి ఒక రోజున త్రిభంగి స్వరూపంతో ఇలా ఎత్తిన కాలు చూశావు 2వ రోజున 2 పాదములు ఇలా పెట్టుకొని చిన్న కృష్ణుడై యశోద దగ్గరికి వచ్చి ఏది మన్ను తిన్నావుట అంటే నేను తినలేదమ్మా అని ఇలా హుంకరిస్తున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి అప్పటిదాకా ఆడుకునొచ్చి ఒళ్ళంతా మట్టి పట్టేసి అమ్మ కట్టిన పీతాంబరం అమ్మ వేసిన ముడి దాని చుట్టూ ఉన్న ముత్యాల సరాలు అందులో పెట్టుకున్న ఓ నెమలీక అడవి పువ్వుల దండ ఒంటి నిండా మట్టి ఆ చక్కటి శ్రీపాదములు అమ్మ కట్టినటువంటి గజ్జెలు చిన్ని పాదాలు ఆ సన్నటి కాళ్ళు బుజ్జి బుజ్జి మోచిప్పలు కట్టుకున్న చిన్న పంచ ఓ చిన్ని కడుపు ఆ కడుపులో సమస్త లోకాలు ఓ ఇంత గుండెకాయ ఆ గుండెల మీద ఆ వక్షస్థలం ఆ వక్షస్థలం మీద అమ్మ యశోద వేసినటువంటి ఆ ముత్యాల హారాలు ఆ బంగారు నగలు చిన్ని కంఠం చిన్ని నోరు సొట్ట ఉన్న గడ్డం అమ్మ పెట్టిన దిష్టి చుక్క ఏమీ తెలియని వాళ్ళ ఇలా ఇలా పెట్టి అమ్మా నేనే తప్పు చేయలేదమ్మా అని భయం నటిస్తున్న కళ్ళు ఆ పిల్లాన్ని చూసి ఉండలేక ధ్యానంలో నువ్వు గభాలన కౌగిలించేసుకుని గట్టిగా పట్టేసుకుని కృష్ణయ్య కృష్ణయ్య నల్లనయ్య ఎంత బాగున్నావురా అని
ఇంత స్వామి అని నువ్వు మర్చిపోయి నీ కొడుకు అనుకుని గట్టిగా కౌగలించేసుకుని ఎంత ముద్దొచ్చేస్తానో స్వామి అని 2 బుగ్గల మీద ముద్దులెట్టేసుకుంటే, అబ్బా వదులు వదులు అని ఇలా అంటుంటే, ఆ బుగ్గలు ఎరుపెక్కిపోతుంటే, ఆ చేతులు చూసి నన్ను వదులు కోటేశ్వరరావు, నన్ను వదులు కోటేశ్వరరావు అని ఇలా అంటుంటే, ఆ చిన్ని చిన్ని చేతులు నీ భుజాల మీద పడుతుంటే నువ్వు ధ్యానంలో సంతోషపడిపోతూ ఆనందమగ్నుడవై కూర్చుండిపోతే, అమ్మా ఒకనాడు తెలియక నీ మనస్సు ధ్యానము, ధ్యానింపబడుతున్న వస్తువు, ధ్యానము చేస్తున్నవాడు అని 3 లేక నీవే కృష్ణుడవై రమించి కన్నుల వెంట బాష్పధారలు కారిపోతుండగా ఆనందమగ్నుడవై నిలబడిపోతావు. మనస్సుకి ఇలా అలవాటు చెయ్యడం అలవాటైతే ఒకనాడు నీకు తెలియకుండా ఈ భక్తి పరిపుష్టమై వైరాగ్య సంపత్తి ఏర్పడి అనుభవిస్తున్న భోగములు కాదని, వేరొకనాడు రాయబారానికి వెడుతూ రథంలోంచి కిందకి దిగినప్పుడు కింద పెట్టిన ఒక్క పాదం, ఆ పాదానికి పెట్టినటువంటి మణిమంజీరాలు, విదురుడు పరిగెత్తుకుంటూ వచ్చి వేసినటువంటి మందార పువ్వులు, ఆ చేతితో సోయగంగా ఇలా నడుము మీద చెయ్యి పెట్టుకుని విదురుడి వంక చూస్తూ, ఇవాళ మీ ఇంటికి మేము ఆతిథ్యానికి వస్తున్నావా విదురా అంటుంటే ఇంత చెయ్యి, దాని మీద హేళగా వేలాడుతున్నటువంటి ఆ ఉత్తరీయం, పెద్ద బాహువు, అదే కదా లక్ష్మీదేవంతటిది, పొంగిపోయింది రుక్మిణీదేవి, అంతటి దీర్ఘబాహువు, ఆ పెద్ద పెద్ద వేళ్ళు, ఇంత అరచెయ్యి, అందులో కాంతులు, ఆ పాదములకు పెట్టినటువంటి పారాణి, దాని మీద లత్తుక, అర్చించబడిన పూలు, ఇలా వంగి నమస్కరిస్తే ఆ శ్రీగంధం వాసన, ఒంటి నిండా గంధం, కస్తూరి, మంచి పట్టుపంచ, ఆయన ఎక్కినటువంటి రథం, ఆ రథాన్ని నడిపే సారథి, ఇవన్నీ ఒకరోజు. ఇలా మార్చి మార్చి ఒకరోజు ఆయన పెట్టుకున్నటువంటి ఆ కాళ్ళకి పెట్టుకున్న అందే, ఆ అందే ఎంత లావుగా ఉంది, ఎంత బంగారు అందే, దానికి ఉన్నటువంటి ఆ చక్కటి మువ్వలు, ఆయన కాలు తీసి కాలు వేస్తుంటే ఆ మువ్వల చప్పుడు చేసేటటువంటి అందెలు, ఎంత భాగ్యానికి నోచుకున్నావే అందే, ఎప్పుడు నా స్వామి పాదములను పట్టుకుని కూర్చుంటావు కదా అని కొద్దిగా అందె ఇలా పైకెత్తి చూస్తే చాలా కాలంగా అందె పెట్టుకోవడం వల్ల ఏర్పడినటువంటి ఓ తెల్లటి మచ్చ. అబ్బా స్వామి ఎంత బాగుందో ఈ మచ్చని అందె పైకెత్తి మీరు చెయ్యి పెట్టి ఇలా కాలు చుట్టూ తుడుస్తుంటే, ఆయన పాదపరాగము మీకు అంటుకుంటే, అది సువాసనాభరితమై ఉంటే, ఆయన పాదముల మీద ఉన్నటువంటి తులసి తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటే, నీ పాద తులసిదళము రోగముల కౌషధము అని పొంగిపోతే మనస్సు, ఆ 2 మంజీరములను పట్టుకుని వాటి స్పర్శని మీరు అనుభవించి కళ్ళ మీద పెట్టుకుని, అబ్బా ఎంత చల్లటి పాదాలో నా తండ్రివని ఒకనాడు అలా మార్చి 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 స్వామి యొక్క సౌందర్యాన్ని ఇక్కడ అనుభవించడం ప్రారంభిస్తే, అమ్మా తేనె మరిగిన సీతాకోక చిలుకల హృదయము దానియందే రంజిల్లడం మొదలెడుతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా అమ్మా, మనస్సుకి ఏ కోరిక కలుగుతుందంటే భోగాల వైపు కెడదామనిపించదు. దేని మీద కోరిక కలుగుతుందంటే, అమలిన భక్తి కొందరు మహాత్ములు మచ్చరణారవింద యుగ్మము హృదయంబునన్ నిలిపి కౌతుకులై ఇతరేతరానులాపముల మదీయ దివ్యతను పౌరుషముల్ కొనియాడుచుండి మోక్షము మదికోరనొల్ల నిశంబు మదర్పిత సర్వకర్ములై. అమ్మా కొంతమంది మహాభక్తులు ఉన్నారు, వాళ్ళకి ఏం పిచ్చో తెలుసా, వాళ్ళు మోక్షం అడగరు, వాళ్ళు ఏ కోరిక కోరరు, ఎప్పుడు మార్చి 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 నన్ను బట్టి పట్టేసి పైనుంచి కిందకి కింద నుంచి పైకి అదే పనిగా చూస్తుంటారు. ఆ చూడ్డంలో మాకు ఇది చాలు తండ్రి అంటుంటారు వాళ్ళు. నీకేం కావాలి అంటే మోక్షం అక్కర్లేదంటారు, ఇలా నిన్ను చూస్తూ ఉండాలంటారు. అలాగే పొంగిపోతూ నా కథలు చెప్పుకొని, నా పౌరుషం చెప్పుకొని, నా గురించి చెప్పుకొని పొంగిపోయే మహితాత్ములైన వాళ్ళు ఈ భూమండలంలో ఉన్నారు. ప్రయత్నపూర్వకంగా నువ్వు వాళ్ళ స్నేహం చెయ్యి. చేస్తే వాడికి అన్యమైన మాట నోటి యందు ఉండదు. వాడు నోరి విప్పితే ఇవే మాట్లాడతాడు. అలా మాట్లాడుతుంటే వాడి మాటలు వినగా 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 నీ ధ్యానము బాగా నిలబడుతుంది. నీ మనస్సు ఈశ్వరాలంబనమును కోరుకుంటుంది. సముద్రపు తట్టడుగు చూద్దామని బయలుదేరినటువంటి ఉప్పు బొమ్మ చిట్ట చివరికి సముద్రంలో కలిసిపోయినట్టు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక మూర్తిని పట్టుకున్నటువంటి నీకు ఈ లోకమంతటా కృష్ణుడే కనపడతాడు. ఎటు చూసినా కదిలిన ఆకులో కృష్ణుడు, విచ్చుకున్న పువ్వులో కృష్ణుడు, తులసి దళంలో కృష్ణుడు, ఎదురుగుండా కూర్చున్న వాళ్ళలో కృష్ణుడు, ఓ పిల్లాన్ని చూస్తే కృష్ణుడు, ఓ పిల్లని చూస్తే కృష్ణుడు.
అంతటా కృష్ణుణ్ణి చూడడం వచ్చేస్తే అదే భక్తి జ్ఞానముగా మారిపోయినది. ఇప్పుడు నీకు ఇంద్రియ భోగములు ఆగిపోయి లోకమంతటా కృష్ణమయం జగత్తు కింద కనపడుతోంది. ఈ జ్ఞానమును ఇచ్చేవాడు కూడా ఈశ్వరుడే. దీనికే భక్తి యోగం అని పేరమ్మా. అది పరిపుష్టమవడానికి లోపల ఉండి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ దర్శనానికి ఈ భక్తి యోగాన్ని అవలంబించాలి. ఈ భక్తితో ప్రారంభమై భోగముల యొక్క విరక్తి అనబడేటటువంటి వైరాగ్య సంపద కలిసి జ్ఞానమై అంతటా కృష్ణ దర్శనము చేసే స్థితిని పొందిన నాడు వాడు మోక్షమును పొందుతున్నాడు. లేనినాడు ఏమైపోతున్నాడో తెలుసా అమ్మా? వాడు మళ్ళీ ఇక్కడ ఇంత కష్టపడి శరీరం వదిలి అన్ని యాతనలు పడి మళ్ళీ ఒక పురుషుడి యొక్క వీర్యమునందు ప్రవేశించి ఒక స్త్రీ రేతస్సుతో కలుస్తున్నాడు. కలిసి ఎంత చిత్రం అవుతుందంటే 5 రాత్రుల తర్వాత వాడు స్త్రీ యొక్క యోనియందు బుడగగా మారుతాడు. ఎంత బాధలు పడతాడో ఆలోచించు. ఒక బుడగవుతాడు, అందులో పడి పుల్లటి కంపులో పడుంటాడు. ఆ తర్వాత 10 రాత్రుల తర్వాత ఒక రేగుపండులాగా రేగుపండంత వాడవుతాడు. 1 నెల పూర్తయ్యేసరికి తల ఏర్పడుతుంది, కింద ఏమీ ఉండదు, వేలాడుతుంటుంది అంతే. ఇది డీకంపోజ్డ్ కార్ప్స్ అంటారే, కుళ్ళిపోయిన శవం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంకా కళ్ళు ఉండవు, చెవులు ఉండవు. ఈ చెవులు ఏర్పడకుండా కన్నాలుంటాయి. ఒక్క తలకాయ మాత్రం ఏర్పడుతుంది, ఇంకా చర్మం ఏర్పడదు, ఒక్క కపాలం ఏర్పడుతుంది. పరమ భయంకరమైన రూపంతో అమ్మ కడుపులో కొట్టుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత 2 నెలల తరువాత చేతులు కాళ్ళు ఎముకలు కింద వస్తాయి. ఎముకలతో చేతులు, ఎముకలతో కాళ్ళు మాత్రమే ఉంటాయి. ఎముకల చేతులు, ఎముకల కాళ్లతో, పైన తలకాయతో, పుర్రెతో అలా అమ్మ కడుపులో పడుంటాడు. ఆ తర్వాత 3వ నెల అయిపోయిన తర్వాత మెల్లిగా చర్మం వచ్చి దాని మీద వెంట్రుకలు పుట్టడం మొదలవుతాయి. ఆ తర్వాత గోళ్లు రావడం మొదలెడతాయి. చిట్ట చివర 4 నెలల తర్వాత చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులు ఏర్పడతాయి. 5వ నెల పూర్తయ్యేసరికి ఆకలి ప్రారంభమవుతుంది. ఆకలి ప్రారంభమైతే అమ్మ శరీరంలోంచి ఒక నాభికి గొట్టం ఒకటి ఏర్పడుతుంది. అమ్మ తినకూడని పదార్థం తినేస్తుంది, ఈ లోపల మంటలు బయలుదేరుతాయి. అమ్మ తాగకూడనిది తాగుతుంది, లోపల పడిశం పట్టేస్తుంది. అమ్మ తినకూడనిది తింటుంది, లోపల దగ్గొస్తుంది. అమ్మ తిన్న పదార్థములో కొంత భాగము తనలోకెళ్ళి జీర్ణమై అక్కడే మలమూత్రములను విసర్జించేస్తాడు. అందులోంచి పురుగులు పుట్టేస్తాయి. పుట్టేసి చాలా కోమలమైన ఈ చర్మాన్ని కొరికేయడం మొదలెట్టేస్తాయి. తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి. అమ్మ కడుపులో ఎడమ పక్కకి మాత్రమే కదులుతాడు, కుడి పక్కకి కదలడానికి ఉండదు. 4 నెలలు అలా పడుంటాడు. తిమ్మిరెక్కిపోతుంది, శరీరం పెరిగిపోతుంటుంది, ఇక కదలడానికి చోటు ఉండదు. అప్పుడు లోపల పడుకుని గాఢాంధకారం, కన్ను పొడుచుకుంటే కనపడదు. ఒక్కొక్కసారి ఎప్పుడు బయటికి పడిపోతానా అనిపిస్తుంది. నిద్రపోవడానికి ఉండదు. తల కిందకి, కాళ్ళు పైకి ఉండి ఎంతకాలం అలా పడుంటాడు. ఒక పక్క తల కిందకి ఉన్న కారణం చేత ముక్కు కిందకుంది, జీవుడు అనుప్రవేశం చేసేశాడు. పరమ దుర్గంధభూయిష్టమైనటువంటి వాసన పీలుస్తూనే ఉంటాడు. అలాగా అలా పడి ఉండి ఉండి ఉంటే ఈశ్వరుడు పూర్వజన్మ స్మృతినిస్తాడు. నీకు ఇలా మహోపకారం చేసి ఎన్నో జన్మలిచ్చాను, ఏమి చేశావు చెప్పని అడుగుతాడు. అప్పుడు అంటాడు, ఒకటే మాట చెప్తాడు ఇలా నమస్కరించి, ఈశ్వరా, ఎన్ని జన్మలిచ్చినా ఈ ఇంద్రియములతో భోగమే అనుభవించాను. ఎప్పుడూ సంసారము నిజమనుకున్నాను. పశుప్రాయమైన సుఖానికి జీవితాన్ని గడిపేశాను. బిడ్డల్ని కన్నాను, అయిపోయింది టైము, శరీరం వదిలిపెట్టేశాను, దేహము కాలిపోయింది, మళ్ళీ చేరాను, మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళాను. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అని అడుగుతాడు. అప్పుడు అయ్యా, ఈ ఒక్కసారికి కృప చెయ్యి, బయటికి తోసేసేయి. అనుగ్రహించావా, బయటికి వెళ్ళి నీ పాదార వింద సంసేవనం చేసుకుని తరించిపోతాను, తోసేయవయ్యా అంటాడు. అంటే అప్పుడు ప్రసూతి వాయు రూపంలో స్వామి కాళ్ళని బయటికి తోయడం మొదలెడతాడు. మీరు చూడండి, కాళ్ళని పట్టుకు బయటికి తోసేస్తుంటే, నేను భాగవతం చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను, పరమ ఇరుకైనటువంటి అమ్మ యోని గుండా బయటికి త్రోయబడినప్పుడు మొట్టమొదట తల బయటికి వచ్చేస్తుంది.
వచ్చేసి శరీరం లోపల ఉండిపోతుంది. క్రమక్రమంగా గొంగళి పురుగు కదిలినట్టు తోయబడుతుంటే ఇంత వెలుతురులోకి తానొస్తే తనవారన్న వారెవరో తెలియకపోతే బయటికొచ్చి మంచం మీదో పరుపు మీదో పడిపోతే ఆ దోమలో ఈగలో నల్లులో కరిచేస్తుంటే తనకి ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తుంటే నోట్లోకి తెచ్చి అమ్మ స్తన్యం పెట్టి పాలు పట్టేస్తుంటే ఊపిరాడక గుటకలు వేసేస్తుంటే ఊపిరాగిపోయినంత బాధ కలిగితే ఒక పక్క నుంచి మాయ వచ్చి మళ్లీ పట్టి పూర్వజన్మ స్మృతి పోతే చెవిలోకి చీమలు దూరి కరిచేస్తుంటే ఆకలేసి ఏడుస్తున్నాడనుకునే అమ్మ పాలు పట్టేస్తుంటే ఒక పక్క అరికాల్లో దోమ కుట్టి గోక్కోవడం చేతకాక చెయ్యిని అక్కడ దాకా పంపడం చేతకాక ఏడుస్తుంటే ఇలా స్వామి ఎన్ని సంవత్సరములయ్యాయో అశక్తుడనై ఏడ్చాను. అయిపోయింది, ఏదో పెరిగాను, పెద్దవాణ్ణి అయ్యాను, ఇంతపాటి యవ్వనం వచ్చింది, ఒంట్లో ఓపికుండి ఈశ్వర కైంకర్యం చెయ్యగలిగిన సమయం అంటూ ఏదైనా ఉంటే అదొక్కటే. మళ్లీ వృద్ధాప్యం వచ్చేసిందా? వచ్చేస్తుంది కాలగతిలో, నిర్దాక్షిణ్యంగా వస్తుంది. వెళ్ళలేను, కూర్చోలేను, వినలేను, చూడలేను, ప్రార్థన చెయ్యలేను, ఒక నామము చెప్పలేను, అలా పడుంటాను. ఈ పాటి యవ్వనం వచ్చేటప్పటికా ఓపికండగా ఎన్ని తుంటరి మాటలో. నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతత్మాంసవసాది వికారం మనసి విచింత్య వారం వారం. కేవలం ప్రకృతి వేరొక చోట 2 చోట్ల మారింది. స్త్రీ శరీరమునందు పైన 2 చోట్ల పైకి ఉబికింది, అధోభాగమునందు లోపలికి వెళ్ళింది. ఈ పాటి వికారానికి వెర్రివాడవై తిరిగి నీ యవ్వనమంతా నాశనం చేసుకున్నావు. మళ్ళీ ప్రారంభం. లేదా ఉన్న ఓపికంతా సంపాదనకి తిరిగావు. సంపాదించకూడదని అనలేదు ధర్మశాస్త్రం, కానీ వెర్రి సంపాదనకి తిరిగావు. మళ్ళీ మొదలు. ఎక్కడ పుడతావో అమ్మా. జీవులు ఇలా తిరుగుతున్నారు. ప్రయత్నపూర్వకంగా భక్తి యోగమును అనుష్ఠానము చెయ్యాలి. చేత కాకపోతే కనీసము శ్రవణము చెయ్యడం మొదలు పెట్టాలి. వెళ్ళి అసలు నా జీవితమేమి, నేను ఎక్కడ నుంచి వచ్చాను, నా బ్రతుకేమి అన్నది తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎప్పటికీ మోహమునందు పడిపోయి ఉంటాడమ్మా. ఎవడు భాగవతులతో కూడి తిరుగుతున్నాడో, ఎవడు ధ్యానము లోపల చెయ్యగలుగుతున్నాడో, ఎవడు ఈశ్వరుడి యందు ఉత్సాహమును పెంచుకుంటున్నాడో వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతున్నాడు అని చెబితేట దేవహూతి దేవేంద్రాదులకు లేని భోగములు ఇంట్లో ఉన్నాయి. అది విచిత్రం. అన్ని భోగములను తిరస్కరించి ఒంటికి బట్ట నిలువుగా కట్టుకున్నానా అడ్డంగా కట్టుకున్నానా అన్నది మరిచిపోయినది అన్నారు. అలా శ్రీకృష్ణ పరమాత్మని హృదయమునందు నిలిపి ధ్యానము చేయగా చేయగా ఒకనాటికి గీత చెప్పి కపిల భగవానుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత కొడుకు అన్న మమకారంతో భగవానుని యందు మనస్సు పెట్టుకుని కృష్ణ భగవానుణ్ణే స్మరిస్తూ ఈశ్వర స్మరణము వలన జ్ఞానములు పొంది ఈ విషయములు విన్న తరువాత ప్రయత్నపూర్వకముగా భోగములు మనని ఉద్ధరించేవి కావని తెలుసుకుని త్రోసిరాదని వైరాగ్యమును పొంది భక్తి వైరాగ్యముల కలయిక వలన జ్ఞానమును పొంది జ్ఞానము వలన మోక్షమును పొంది శ్రీకృష్ణ భగవానుని యందు చేరి శాశ్వతత్వమును పొందినది. ఇది జీవులందరూ విని ఉద్ధరించబడవలసిన మహోత్కృష్టమైన గాథ. కాబట్టి ఇప్పుడు దేవహూతి కర్దమ ప్రజాపతి గృహస్థాశ్రమంలోకి వచ్చి తరించారా లేదా? ఇద్దరూ తరించారు. ఇది మొదటి వివాహం. అందరూ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు అలా తరించడానికి వైరాగ్యం అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో, సృష్టి ఎలా జరిగిందో చెప్పినటువంటి మహోత్కృష్టమైన గాథ. ఆ ధ్యానం ఎలా చేయాలో చెప్పిన గాథ కనుక దీన్ని పరమోత్కృష్టమైన గాథగా భాగవతంలో చెప్తారు. ఎవరో తప్ప మహాపుణ్యం ఉంటే తప్ప భాగవత శ్రవణం చెయ్యరండి అంటారు. కారణం ఎందుకో తెలుసా అండి? వైరాగ్యం రావడానికి కావలసిన సంపత్తిని, భక్తి ఎలా ఉండాలో చెప్పే మార్గాన్ని, జ్ఞానము ఎందుకు కలుగుతుందో మార్గాన్ని నిర్దేశనం చేసేటటువంటి పరమోత్కృష్టమైన ఆఖ్యానములను రచించి ఉన్నారు. అటువంటి గాథ ఇవాళ ఈశ్వరానుగ్రహంగా చెప్పబడింది. మనం చక్కగా ఒక్కసారి కృష్ణనామం చెప్పి బయలుదేరదాం. ఇంత విన్న తర్వాత కూడా కృష్ణనామం చెప్పడం బరువైపోతే ఇంకంతకన్నా మాయ ప్రపంచంలో వేరొకటి లేదు. అందుచేత
మనం ఆ నామం చెప్పుకొని ఈశ్వరుడు నామం చెప్పగలిగిన ఓపిక ఇచ్చినటువంటి వయస్సు కదా. అందుకని కాలగతిలో చెప్పేశాడు కదా కపిలుడు, వెళ్ళిపోతుందా ఓపిక. అది వెళ్ళిపోకముందే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ప్రయత్నపూర్వకంగా భగవన్నామం చెప్పుకుని ఆయన పాదపద్మములు పట్టుకో, లేకపోతే ఎన్ని కష్టాలు పడతావో. మళ్ళీ నేను ఇంకా తగ్గించానండి, ఎందుకు వచ్చినాయి లేనిపోని భయాలు పెట్టేయడం ఆ పిల్లల్ని అని చెప్పి. అందుచేత అంత అద్భుతంగా ఉంటుంది కపిల గీత అంటే. ఒకసారి మీరు రుచి మరిగితే మీరే చూస్తారు దాన్ని. ఎవరికి ఈశ్వరానుగ్రహం ఉంటుందో వారు ఆ వైరాగ్య సంపత్తిని తెలుసుకునే మెథడాలజీ అలవాటైందనుకోండి, అది లోపల చక్ మొదలు పెడతారు. వాళ్ళు ఖచ్చితంగా కైవల్యాన్ని పొందుతారు, ఒక కర్దమ ప్రజాపతిలాగా. సరే, అందుచేత వసుదేవసుతం దేవం సుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం. హారనూపురశోభితం. కంఠాలన్నీ కొంచెం గంభీరంగా, ఏదో కొంచెం భారంగా నిలబడుతున్నాయి ఇవాళ. రత్నకంకణకేయూరం, రత్నకంకణకేయూరం. ఇప్పుడు మారింది. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. మనకి భయం ఏమిటండి, ఇక్కడ స్వామి ఉండగా ఆయన పాదములు మనం పట్టుకుని ఉండగా ఆయన బాధ్యత, మన బాధ్యత ఏం లేదు. మనది మర్కట కిషోర న్యాయం, కోతిపిల్ల మంది మార్జాల కిషోర న్యాయం. పిల్లి పిల్లని పట్టుకెళ్ళాలి. అయ్యా ఈశ్వర, నాకేం చేత కాదు, శరణాగతి చేస్తున్నాను, నువ్వు నన్ను పట్టుకో అని ఇప్పుడు తెలుసుకున్నాను. ఎంత భయంకరమైన స్థితితో నీ నామని చెప్తాను, నువ్వు నన్ను పట్టుకెళ్ళంతే, నువ్వే పట్టుకోనాను. నేను జారిపోతుంటాను, నాకు అలవాటు లేదు స్వామి. ఎన్నాళ్ళు అలవాటు అయిపోయిందో ఇంద్రియాలకి భోగాలు. ఇవాళ రాత్రి అర్జెంటుగా మారిపోమంటే కుదరదు. విన్నాను కాబట్టి నువ్వు పట్టుకో, ఇంక నుంచి నీ నామని చెప్తున్నాను అంతే. నీ పూచి పట్టుకు తీరుతాడు. ఎవరి కోసం? ఆయన వాగ్దానం చేశాడు పట్టుకుంటానని. అందుకని ధైర్యంగా సంతోషంగా చెప్పండి, ఎందుకంత భారంగా చెప్తారు. మందారగంధ సంయుక్తం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కించావచూరాంగం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీ కేళీ సంయుక్తం రుక్మిణీ కేళీ సంయుక్తం పీతాంబర సుశోభితం పీతాంబర సుశోభితం అవాప్త తులసీగంధం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకితమక్షసం కుంకుమాంకిత రక్షసం శ్రీనికేతం మహేశ్వాసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాకం మహోరస్కం శ్రీవత్సాకం అహోరత్నం వనమాలా విరాజితం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ పఠేత్ శతరుద్ధాయ వర్తతే కోటి జన్మ కృతం పాపం కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. నశ్యతి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీ భరనాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈనాడు మా జీవితాన్ని ఉద్ధరించగలిగినటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి ఆఖ్యానాన్ని వ్యాస భగవానుడు మనకి అమృత ఫలంగా అందించిన దానిని, పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరించిన దాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను.
ఎందుకు ఇవాళ ఈ ఆఖ్యానాన్ని తీసుకోవలసి వచ్చింది అంటే, నిన్నటి రోజు నేను ప్రవచనాన్ని పూర్తి చేసే సమయంలో మీతో ఒక మాట చెప్పి ఉన్నాను. కేవలము ప్రవృత్తి మార్గంలో ప్రయాణిస్తూ ఈ ఇంద్రియములతో సుఖములను అనుభవిస్తూ ఆ భోగముల చేత తాదాత్మ్యత చెంది సంసారమునందు మగ్గునుడైనటువంటి వ్యక్తి కాలమనేటటువంటి నిరంతర ప్రవాహమునందు చిట్ట చివరి రోజున శరీరము పడిపోయే రోజన్నది ఎవ్వరికైనా వచ్చి తీరవలసినదే. ఆ రోజు తర్వాత అన్నది ఒకటి ఉన్నది. ఆ ఉత్తర క్షణం శరీరం పడిపోగానే అతను పడేటటువంటి యాతన ఎంత భయంకరంగా ఉంటుందో, పునర్జన్మ ఎంత భయంకరంగా ఉంటుందో మీకు నిన్నటి రోజున నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. అయితే సహజంగా మీ మనస్సులో ఒక ప్రశ్న తల ఎత్తి ఉండాలి. ఏమంటే ధ్యానము దానికి సమాధానము అని నిన్న మీరు ధ్యానయోగం గురించి 4 మాటలు చెప్పారు. కానీ అందరూ చెయ్యగలరా? మీకు సాధారణంగా ఏంటంటే పాప నివృత్తిని చేయగలిగినవి అన్నవి శాస్త్రంలో రెండింటిని ప్రతిపాదన చేస్తారు. జ్ఞానమును పొందడము అంటే కేవలము పుస్తకాల్లో చదువుకునో ఎక్కడో వినో దాని వలన జ్ఞానము కలిగిపోయినది అనుకుంటే అది ఒక అయోమయ స్థితి. జ్ఞానమునందు స్థిరీకరింపబడాలి. మీకు మామూలుగా బయట ఇచ్చేటటువంటి BA, BCom, MCom, MSc డిగ్రీలు అయితే ఒక ప్రత్యేకమైన సిలబస్ చదువుకుని ఆ సిలబస్లో వాళ్ళు ఇచ్చిన ప్రశ్నాపత్రానికి మీరు జవాబు రాస్తే వాళ్ళు డిగ్రీ కన్ఫర్ చేస్తారు. ఆధ్యాత్మ విద్యలో జ్ఞానమును పొందడం అంటే అలా ఉండదు. అది జ్ఞానము అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, వేదమే. ఎందుచేత అంటే వేదము అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. విద్ అంటే తెలిసి కొనుట. దేనిని తెలిసి కొనుట? ఏది తెలుసుకున్న తర్వాత వేరొకటి తెలుసుకోవలసిన అవసరము లేదో దానిని తెలుసుకొనుట. అది తెలుసుకొనుట అంటే బుద్ధి చేత తెలుసుకుంటే సరిపోతుందా? సరిపోదు. మీరు ఏది తెలుసుకున్నారో దాని యందు మీరు నిలబడగలగాలి. దాని యందు మీరు నిలబడగలగడానికి ఒక పెద్ద సమస్య ఒకటి ఉంటుంది. మీ ప్రయత్నము చేత మీరు నిలబడలేరు. మరి ఎవరి ప్రయత్నము కావాలి? ఈశ్వరానుగ్రహం కావాలి. కాబట్టి ఇప్పుడు జ్ఞానము నిలబడడానికి ఏం కావాలి? భక్తే కావాలి. కాబట్టి భక్తికి ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణము, మీరు ప్రపంచంతో ఏ సంబంధం పెట్టుకోండి, ఆ సంబంధం మిమ్మల్ని వంచి తీరుతుంది, ప్రమాదాన్ని తీసుకొచ్చి తీరుతుంది. భక్తి అంటే అది కూడా ఒక ప్రేమే కదండి. అది మీరు ఈశ్వరుడి పట్ల పెట్టుకోండి, అది మిమ్మల్ని ఉద్ధరించి తీరుతుంది. కాబట్టి భక్తితో ప్రారంభమైనటువంటి జ్ఞానాన్వేషణము చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. తప్ప భక్తి లేకుండా, అసలు ఈశ్వరుని యొక్క సేవయందు మమేకము లేకుండా, మమకారము లేకుండా జ్ఞానాన్వేషణము చెయ్యడము, మేమేదో తెలుసుకుంటున్నాం అనుకోవడం ఒక అయోమయ స్థితి అయిపోతుంది. ఇది భక్తి అనబడేటటువంటిది ఎంత గొప్ప ఫలితాలను ఇస్తుంది, దాని యొక్క పరిణామము ఎంత గొప్పగా ఉంటుంది అనేది మనం ఇంతకాలము ప్రవృత్తి మార్గములో తెలిసో తెలియకో సంసారమునందు మగ్నులమై ఉంటాం కూడా. ఉత్తర క్షణంలో రేపటి రోజున పూర్ణ వైరాగ్యం వచ్చేసి మనందరం మహాజ్ఞానులం అయిపోతామని ఎక్కడా ఏమీ సిద్ధాంతం లేదు. కానీ మరి అలా ఉన్న వాళ్ళని రక్షించగలిగిన తేలికైన తరుణోపాయము ఏదైనా ఉన్నదా? మరి ఇది చెప్పకపోతే భాగవతంలో వ్యాసుడు మనకి ఏమందించినట్లు? అందరూ ఒకే స్థాయిలో ఉండరు కదండి. ఏమంటే మీరు భక్తి మొదలెట్టండి, భక్తి చేత మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, అప్పుడు వైరాగ్యం వస్తుంది, భక్తి వైరాగ్యం కలిసి జ్ఞానం వస్తుంది, జ్ఞానం వచ్చిన తర్వాత అసలు మీ స్వస్వరూపము మీకు భాషిస్తుంది, మీ స్వస్వరూపమునందు మీరు నిలబడితే మీకు మోక్షం వస్తుంది అన్నాను అనుకోండి. అది నేను చెప్పినంత తేలిక కాదు. అసలు భక్తిలోనే కుదురుకోదు మనస్సు, ఇంకా జ్ఞానం దాకా ఎక్కడెడతారు? ఈలోగా ఆయుర్దాయమా తెలియదు, ఎంతకాలము ఎవరు ఉంటున్నారనేది తెలియదు, ఎంతకాలము ఎవడు దాని మీద నిలబడగలడన్నది తెలియదు. మరి ఎలా తరుణోపాయం ఒకటి చెప్పగలగాలి. అందుకే మన మతానికి ఒక విచిత్రమైన పేరుంది, సార్వభౌమిక మతము అని. సార్వభౌమిక మతము అంటే ఇది అన్నిటికన్నా చక్రవర్తిత్వమును పొందినటువంటి మతము అన్న అర్థంలో కాదు. సర్వభూమికలయందున్న వారిని ఉద్ధరించగలిగిన మతము. మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, సంస్కార బలము చేత అందరూ జ్ఞానమును పొందలేరు. అందరూ జ్ఞానాన్ని పొందుతారనుకుంటే అది పొరపాటు. ఉపాధి ఎందున్న దోషము చేత అసలు కొందరు జ్ఞానం వైపుకు అడుగే పెట్టరు. సాలెపురుగు పెట్టగలదా? నాకు చెప్పండి. జ్ఞానం వైపు పాము పెట్టగలదా? లేకపోతే ఒక ఏనుగు పెట్టగలదా? మరి ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యాసమునర్చ కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి
మనలా అడుగున ఉండిపోయినటువంటి భూమికలో ఉన్న వారిని ఉద్ధరించవలసినటువంటి అవసరం పెద్దల మీద ఉంది. అది వ్యాసుడు చేపట్టాడు. ఎందుచేత అంటే ఆయన మహానుభావుడు. వ్యాసుడంటే సాక్షాత్తు నారాయణుడైన. అలా కాదు, కొంతమంది భక్తిలో నిలబడగలరు, వారిని ఉద్ధరిస్తారు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు భక్తి చేత వైరాగ్యమును పెంపొందించగలరు, వాళ్ళని ఆ స్థాయిలో ఉద్ధరిస్తారు. కాదు కాదు, కొంతమంది జ్ఞానాన్ని పొందగలరు, గురువు దగ్గర కూర్చుని చక్కగా విని దాన్ని లోపల నిలబెట్టుకుని నిధిధ్యాసము చేసి దాన్ని ఆచరణలోకి తెచ్చుకుని పదే పదే పరిశీలన చేసి అందులో నిలబడగలిగిన స్థాయికి పెడతారు. వాళ్ళు అదృష్టవంతులు, ఈ జన్మలోనే వాళ్ళు ఆ స్థాయిని పొందగలరు. కానీ అందరూ ఉండలేరు కదా. ఉండలేని వాళ్ళకి ఏమైనా తరుణోపాయం ఉందా చెప్పగలగాలి. చెప్పినది కేవలం ఒక మాట కింద, ఒక సిద్ధాంతము కింద వ్యాసుడు చెప్పాడు అనుకోండి. మనుష్య జీవితంలో మీరు ఎంత కాదన్నా ఒక సత్యము ఒకటి ఉంటుంది. ఏమిటది అంటే అనుమానించుట. ఇది నిజమేనా అండి, అలా జరుగుతుందా అని అడుగుతాం. ఇలా జరుగుతుందా అని అడిగితే ఒక చందమామ కథో ఒక బొమ్మరిల్లు కథో తీసుకొచ్చి మీకు చెప్పారనుకోండి, అది ప్రమాణం కాదు. వ్యాసుడు అలా మాట్లాడకూడదు. కాబట్టి ఆఖ్యానము అంటారు. అంటే ఒక కథని, కథ అంటే అది రచించిన కథ కాదు, యథార్థముగా జరిగినదై ఉండాలి. లేకపోతే నైరాశ్యం వచ్చినటువంటి వ్యాసుడు సరస్వతీ నదీ తీరంలో కూర్చుని నారదుడు చతుశ్లోకి భాగవతాన్ని ఇస్తే తాను దాన్ని రచించడంలో తనొక కృతకమైనటువంటి కథని తీసుకొచ్చి చెప్పాడు అనుకోండి, అది పురాణం ఎలా అవుతుంది? అది అవదు. అందుకని సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ అని ఆ చెప్పేటప్పుడు వంశానుచరితం చేయవా పురాణం పంచలక్షణం, 5 లక్షణాలతోనూ అది ఉన్నప్పుడు కొన్ని యథార్థమైన విషయములే ప్రతిపాదన చెయ్యాలి. తప్పించి అందులో నేను ఒక ఉదాహరణ చూపించడానికి ఒక కథ లేనండి అంటే కుదరదు. అది యథార్థమే, అలా చెప్పగలగాలి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మీకు సిద్ధాంతము బాగా మనసులో ప్రవేశించాలి. ప్రవేశించడానికి ఏది కావాలి? ఆలంబనంగా ఒక ఆఖ్యానము కావాలి. ఆ ఆఖ్యానము మీకు దొరికితే దాన్ని పట్టుకుని మీరు తొందరగా సత్యాన్ని పట్టుకుంటారు. కేవల సత్యాన్ని ప్రతిపాదన చేస్తే అందుకోగలిగిన వాడు ఎవరు? జ్ఞానములో ఉన్నవారు మాత్రమే అందుకోగలరు. అలాగా అందరూ అందుకోలేరు. అందుకే చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు కథలు చెప్తారు. మిత్రలాభం మిత్రభేదంలో ఒక కథ చెప్పి కథ వెనకాతల నీతి చెప్తారు. ముందు కథ పిల్లాన్ని బాగా పట్టుకుంటుంది, తర్వాత ఆ నీతిని వాడు అర్థం చేసుకోగలుగుతాడు. అంతే తప్ప అది అలా చెప్పడానికి నీతి చెప్తారు. అలాంటిది మరి ఒక మనిషి జీవితంలో సాధించవలసిన పురుషార్థముల గురించి వ్యాసుడు మాట్లాడేటప్పుడు ఎంత సత్యమైన విషయమును ప్రతిపాదన చేసి ఉండవలసి ఉంటుంది మీరు ఆలోచించండి. నేను మీకు ఇవాళ నిన్నటి రోజున చెప్పినటువంటి యమయాతన, భయంకరమైనటువంటి పునర్జన్మ, ప్రాణోత్క్రమణము, దీనిలో సాయం వచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. రెండిటిలో ఎవ్వరూ సాయం రారు. ఒకటి జననమును పొందుతున్నప్పుడు, రెండవది శరీరమును విడిచిపెడుతున్నప్పుడు. ఈ 2 సార్లు ఎవ్వరూ తోడురారు. మరి ఎంతసేపు తోడుంటారు? ఇందులో ఈశ్వరుడు ప్రకాశిస్తున్నంతసేపు, ఇది శివముగా ఉన్నంతసేపు అందరూ రకరకాల అనుబంధాలు ఒకే శరీరంతో పెట్టుకుని దాంతో తిరుగుతారు. ఆ శివము వెళ్ళిపోగానే ఇంకా దానితో అనుబంధము ఎవ్వరికీ ఉండదు. దాన్ని తీసుకుని వెళ్ళి అగ్నిహోత్రంలో సంస్కరించేస్తారు. కాబట్టి మరి ఎలా ఉద్ధరించుకోవడం అంటే దానికి ఒక ఎంత పవిత్రమైన ఆఖ్యానమును తీసుకొస్తున్నారో చూడండి. ఇది మీరందరూ విన్నదే, కానీ దీని పూర్వాపర విచారణమును చెయ్యడంలో భాగవతంలో వ్యాసుడు సాధించినటువంటి ఒక గొప్ప విజయం ఉంది. ఆయన విజయం అని నేను ఎందుకంటున్నానంటే దాన్ని అలా మనలో ప్రవేశపెట్టడానికి కావలసినటువంటి సత్తాని ఆయన ఆవిష్కరించారు. వారంటారు, ఒకానొక సమయంలో కన్యాకుబ్జము అనబడేటటువంటి ఒక నగరం ఉండేది. ఆ కన్యాకుబ్జం అనేటటువంటి నగరంలో ఒక శ్రోత్రియుడైనటువంటి బ్రాహ్మణుడు. ఆయన త్రికాల సంధ్యావందనం ఆచరించి వేదాంగములను తాను పఠించి 10 మందికి వేదాన్ని వివరణ చేస్తూ 10 మందికి పురాణ ప్రవచనం చేస్తూ దొరికిన దానితో అత్యంత సంతోషంతో జీవితాన్ని గడపగలిగినటువంటి సమర్థుడైన వాడు. యాదృచ్ఛికముగా ఆయనకి ఐశ్వర్యము చేకూరినది. ఆయన తనంత తాను కూడబెట్టుకోవాలని కూడబెట్టుకున్నవాడు కాడు. యాదృచ్ఛికముగా ఐశ్వర్యం అలా సంప్రాప్తం జరిగింది. ఆయన మనస్సు మాత్రం సర్వకాలముల యందు భగవంతుడి యందు రమించేటటువంటి స్థితి ఉన్నవాడు. అటువంటి మహాపురుషుడికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడికి ఆయన ఒక పేరు పెట్టుకున్నాడు. ఈ పేరు పెట్టుకోగానే, ఈ పేరు చెప్పగానే మీరందరూ కనిపెట్టేస్తారు. ఆయన పేరు అజామీళుడు.
ఇప్పుడు అజామీళోపాఖ్యానము అనగానే మీరందరూ మాకు తెలుసండి అంటారు. కానీ మీకు తెలియని విషయం ఒకటి చివర ప్రతిపాదన చేస్తాడు వ్యాసుడు. అది చాలా గమ్మత్తైనటువంటి ప్రతిపాదన చేస్తాడు. సరే, ఆయన పేరు అజామీళుడని పెట్టారు. పెడితే దాని గురించి పోతన గారు ఒక అందమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశారు. కావుననితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు, శాంతుడై దాంతుడై ధర్మసంశీలుడై వేదపఠనంబును సలిపినాడు. అనయము గురు అతిథి పెద్దల చేరి శుశ్రూష చేసినాడు. సర్వభూతములందు సమబుద్ధి కలిగి అనేక మంత్రసిద్ధుల బడసినాడు. అంతటితో ఆయన ఊరుకున్నటువంటి వాడు కాడు. సత్యభాషణ నియమంబు జరిపినాడు, నిత్య నైమిత్తికంబుల నెరపినాడు. డంభ లోభాది గుణముల దరిచినాడు, మంచి గుణములు తన యందు నింపినాడు. ఇది అజామీళుడు అంటే. మనం అజామీళుడు అన్న పేరు వినగానే ఆయనంతటి నీచమైన ప్రవర్తన ఉన్నవాడు లేడు అని అనుకుంటాం. కానీ వ్యాసుల వారు, పోతన గారు ఆయన గురించి ఎలా మాట్లాడారో చూడండి. ఆయన పుట్టి బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తదనంతరం వివాహం చేశారు. ఒక ఉత్తమమైన సౌందర్యవంతమైన కన్యని తెచ్చి ఆయనకి వివాహం చేశారు. ఆయన శీలం ఎటువంటిది అంటే, కావుననితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు. పుట్టుకప్పుడు గతంలో చేసినటువంటి సత్కర్మల వలన మొత్తం అజామీళోపాఖ్యానికి ఈ సీసపద్యంలో ఉన్నటువంటి మొట్టమొదటి పాదమే ఆధారము. ఎప్పుడో చేసినటువంటి ఒక సత్కర్మ ఉన్నది. ఇప్పుడు ఆ కర్మ ఏమి చేయుచున్నది? సత్కర్మ అంటే చేసినటువంటి పని. మీరు ప్రయత్నపూర్వకంగా మనుష్య జన్మలో మంచి పనిని చెయ్యడానికి ప్రయత్నము చేయవలసినదే. కర్మ చేయడం అన్నది తనంత తాను జ్ఞానికి మాత్రమే ఆగుతుంది. మీరు జ్ఞానిని అనుకరించి ఆపకూడదు. మీరు సత్కర్మానుష్ఠానము చేయవలసిందే. ఇల్లు తుడుచుకుంటూ ఉండవలసిందే రోజును. సత్కర్మానుష్ఠానం అంటే లోపల శుభ్రం చేసుకుని ఈశ్వరుణ్ణి కూర్చోపెట్టుకోవడానికి కావలసిన యోగ్యతా సిద్ధిని పొందడం. కాబట్టి కావుననతడు సత్కర్మ వశమున భూదేవ కులమున పుట్టినాడు. కాబట్టి ఏమిటి ఇచ్చారు ఆయనకి అనుగ్రహం? ఒక బ్రాహ్మణ కులమునందు పుట్టాడు. ఏమిటండి బ్రాహ్మణ కులంలో పుడితే గొప్ప అని మీరు నన్ను అడగచ్చు. తండ్రికి ఒక కర్తవ్యం ఉంటుంది. బ్రాహ్మణ కులంలో పుడితే ఉపనయనం చెయ్యాలి తండ్రి. తనకి ఉన్నది కాబట్టి యజ్ఞోపవీతం. తన కుమారుడు కూడా సంధ్యావందనం చేసుకుని గాయత్రి చేసుకునేటటువంటి అదృష్టాన్ని కుమారుడికి ఇవ్వాలి. ఆ గాయత్రి చేసుకుంటే అతని పేరు చివర శర్మ అని చెప్పుకుంటాడు. శర్మదా ఇని అని అమ్మవారికి పేరు. అందుకని ఆయన త్రికాల సంధ్యావందనమో కనీసం పొద్దున్న పూట్ల సంధ్యావందనం అన్నా చేస్తాడు. చేసి గాయత్రీ మంత్రాన్ని చెయ్యడం వల్ల ఆయనకి రక్షణ కలుగుతుంది. ద్విజత్వమును పొందుతాడు. అంటే ఒకసారి పుట్టి మరణించి మళ్ళీ పుట్టినట్లు లెక్క. అంటే సంధ్యావందనం చేసి యజ్ఞోపవీతనం ఉండి గాయత్రీ మంత్రం చేసేటటువంటి వాడు అంటే అతను జ్ఞానమును పొందినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు ఎటువంటి స్థితిని పొందాడు? జ్ఞానమును పొందడానికి అర్హమైన జన్మను పొందినాడు. కాబట్టి కావుననితడు సత్కర్మ వశమున భూదేవ కులమున పుట్టినాడు. పుట్టి మీకు మనకి భాగవతంలోనే కొన్ని పాత్రలు కనపడతాయి. తండ్రి ఉపనయనం చేసిన వాళ్ళు గాయత్రీ మంత్రం కూడా నేర్చుకోకుండా అసలు సంధ్యావందనం చేయకుండా మహాజ్ఞానులైపోయారు. అలా అయిపోయిన వాళ్ళ చరిత్ర ఉంటే రేపు చూపిస్తాను. జ్ఞానం అంటే ఎన్ని భూమికలలో వస్తుందో చూపిస్తాడు వ్యాసుడు. వ్యాసుడు అంటే సామాన్యుడు ఏమిటండి? రేపు చూద్దురు కానీ వృషభదేవుడి యొక్క చరిత్ర విందురు కానీ భరతుడి గురించి విందురు కానీ ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో ఒకదాంతో ఒకటి. సరే, అందుచేత పుట్టినటువంటి వాడు ఏం చేశాడు? తన కర్తవ్యం తాను నిర్వహించాడు. తాను అందులో నిలబడ్డాడు. కాబట్టి శాంతుడై దాంతుడై ధర్మసంశీలుడై సకల వేదంబులు చదివినాడు. శాంతుడై, బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం శాంతముతో ఉండాలి. ఎందుకంటే బ్రాహ్మణుడే అశాంతితో ఉన్నాడనుకోండి, ఇంకా లోకానికి ఏం బోధ చేస్తాడు? అందుకని అర్ధచంద్రుని తేట నవగళించులలాట పట్టి తీర్చిన గంగ మట్టితోడ చెక్కుటద్దముల ఎందు జిగివెల్లువలు చిందు రమణీయమణి కుండలములతోడ పసిడి వ్రాత జలంగు మిసిమిదోప జలంగు అరుణాంశకోత్తరీ ఎంబుతోడ సరిలేని రాకట్టు జలువాముల బెడగారు నీర్కావి పింజతోడ ధవళ ధవళములకు జనిదములతోట కాశికాముద్రయుడిన ఉంగరంబుతోడ శాంతరసముప్పు బ్రహ్మతేజంబుతోడ ప్రవరుడయ్య వియచ్చర ప్రవరుడపుడు అంటాడు మనుచరిత్రలో అలసాని పెద్దనగారు. అందుచేత శాంతరసముప్పు బ్రహ్మతేజంబుతోడ. బ్రహ్మతేజం అంటే ఏమిటో తెలుసా అండి?
పరమశాంతంతో ఉంటాడు. ఆయన చిరునవ్వు నవ్వుతూ ఆయన మాట్లాడుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి వినాలనిపిస్తుంది. అసలు ముందు తనకే శాంతం లేదనుకోండి, అమ్మో ఆయన చాలా వ్యగ్రంగా ఉంటారండి అన్నారు అనుకోండి, ఇంకా ఆయన దగ్గర శిష్యరికం ఎవడు చేస్తాడు, ఆయన దగ్గర ఎవడు నేర్చుకుంటాడు. కాబట్టి శాంతుడై పొందవలసినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని పొందాడు. శాంతుడై దాంతుడై. దాంతుడై అన్న మాట శమము దమములోది. దమము అంటే ఆయన మనసుని గెలిచినాడు. మనసుని గెలిస్తే దేన్ని గెలిచినట్టు? మనస్సు ఇంద్రియాల మీద ఆధారపడుతుంది కాబట్టి మనస్సుని ఇంద్రియాల్ని గెలిచాడు. ఇక్కడే మీరు ఒక పాయింట్ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక రాజు ఒక రాజ్యాన్ని గెలిచాడు అనుకోండి, ఆయన మరణించేంత వరకు ఆ రాజ్యం ఆయనదై ఉంటుందని నమ్మకమే ఉండదు. ఈయనకన్నా బలవంతమైన రాజు వచ్చి ఈయన్ని చంపేసి ఆ రాజ్యం ఆయనకు కొల్లగొట్టచ్చు. అలాగే ఇంద్రియాలు అన్నవి ఎలా ఉంటాయో తెలుసా అండి? మనస్సును ఈ క్షణంలో గెలిచిన వాడు ఇంకో 10 నిమిషాల తర్వాత భ్రంశమై కింద పడిపోవచ్చు. ఇంద్రియములను మనస్సును ఆయన గెలిచాడు అని ఎప్పుడు చెప్పగలరు? ఆయన మోక్షాన్ని పొందితే చెప్పాలంతే. కాబట్టి ఏ క్షణంలోనైనా కాటు వేసేస్తాయి అవి. అవి నిరంతరము కాచుకుని ఉంటాయి. ఇప్పటికీ ఆయన ఎలా ఉన్నాడు అంటే, మంచి యవ్వనాన్ని పొందడానికి ముందు భార్యని చేపట్టేసరికి శాంతుడై దాంతుడై ధర్మ సంశీలుడై. శీలం అంటే స్వభావము. స్వభావము దేనిని బట్టి వచ్చినది? ధర్మ సంశీలుడై నిరంతరము తాను చేయవలసిన కర్తవ్యమును గూర్చి తాను ఆలోచించగలిగిన వాడు. ఇంతకన్నా గొప్పతనం ఏమిటి మనిషికి? అందుకని తన ధర్మమును తాను నెరవేర్చినవాడు. ధర్మ సంశీలుడై సకల వేదంబులు చదివినాడు. 4 వేదాలు కూడా తండ్రి గారి దగ్గర నేర్చుకున్నాడు. ఉపనిషత్తులన్నీ నేర్చుకున్నాడు. పురాణాలు నేర్చుకున్నాడు. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకున్నాడు. జ్ఞాని అయ్యాడని మీరు అనడానికి వీల్లేదు. అన్నీ చదువుకున్నాడు. మీరు జ్ఞాని అని సర్టిఫికెట్ ఇచ్చేయడం కుదురుతుందా? ఇప్పుడు కుదరదు. ఎంత అందంగా మాట్లాడుతున్నారో చూడండి పోతన గారు. పోనీ సేవ వరకు వస్తే తను నేర్చుకున్నాను కదా, అన్నీ తనకి తెలుసు కదా అని చెప్పి ఊరుకునేవాడు కాదు. అనుష్ఠాన పర్యంతములకు తీసుకొచ్చాడు దాన్ని. అనయము గురువుల అతిథుల పెద్దల చేరి శుశ్రూషలు చేయువాడు. ప్రయత్నపూర్వకంగా గురువుగారి ఇంటికి వెళ్ళి, కాసేపు గురువుగారు ఇవాళ నేను మీ పాద సంవాహనం చేసి వెళ్ళిపోతానని గురువుగారి పాదాలు పట్టి వెళ్ళిపోయేవాడు. పెద్దల ఇళ్లకెళ్ళి, అయ్యా నేను మీకేమైనా సేవ చెయ్యగలనా అని అడిగి సేవించేవాడు. ఇంటికి అతిథి వస్తే సాక్షాత్ నారాయణుడు నా ఇంటికి అతిథి స్వరూపంగా వచ్చాడని అతిథిని పూజించేవాడు. అంటే బ్రహ్మదర్శనము పూర్తిగా జరగడం కోసమని చేయవలసినటువంటి సేవాతత్పరత యందు మగ్గునుడై ఉన్నాడు. సర్వభూతములందు సమదర్శి అయి అంటే ఎంత చివరికి వెళ్ళిపోయాడో చూడండి. అంటే ఒక జ్ఞానమును పొందినటువంటి మహాజ్ఞాని స్థాయిని అజామీలుడు చేరుకుంటున్నాడు. మీరు విన్న అజామీలుడు కాడీన పోతన గారు చెప్తున్న, వ్యాసుడు చెప్తున్న అజామీలుడు ఆజామీలుడు కారు. తేరిగ్గా 4 వాక్యాల్లో తీశవతల పారేసి పాడైపోయిన వాడని చెప్పలేదు వ్యాసుల వారు. సర్వభూతములందు సమదర్శి అయి పిశాచమును చూసినా బ్రహ్మమంటాడు. అందుకే ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. భూత పిశాచములతో కూడా ఎలా మాట్లాడతాడంటే, కాస్త అక్షతల వాసన చూసి వెనక్కేసుకుని, అయ్యా మీకు మాకు ఏం విరోధం లేదండి, అవిరోధేనా. ఎందుకండి దెబ్బలాట మీకు మాకు? మీరేదో రాత్రులు తిరిగారు, తెల్లవారింది, మేము బ్రహ్మకర్మానుష్ఠానం చేసుకుంటాం, మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు ఈ మంత్రాలు సరిపడవు, మీరు వెళ్ళిరండి అని ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి. భూతప్రేత పిశాచములతో అలా మాట్లాడగలిగినటువంటి వాడు శాంతరసమప్పు బ్రహ్మతేజంబుతోడ. అందుకని ఆయన ఎటువంటి వాడు? సర్వభూతములందు సమదర్శి అయి అన్ని ప్రాణుల యందు నారాయణుణ్ణే దర్శనం చేస్తున్నాడు. దర్శనము చేస్తున్నాడు కానీ దర్శనము సిద్ధిని పొందింది. అంతటా బ్రహ్మమును చూసి తాను బ్రహ్మమైనాడు అన్నమాట ఇంకా వ్యాసుడు అనలేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు? క్వాలిఫికేషన్ వచ్చింది, రిటర్న్ టెస్ట్ రాశాడు, ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు, మెయిన్ పాస్ అయ్యాడు, గ్రూప్ డిస్కషన్ పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూకి నెంబర్ 1 అయ్యాడు, ఇంటర్వ్యూ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు, ఇంటర్వ్యూయర్ ఎదురుగుండా కుర్చీలో కూర్చునున్నాడు. ఆయన 1-2 ప్రశ్నలు వేస్తారు, చెప్పేస్తే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఇప్పుడు బ్రహ్మమై కూర్చుంటాడు. ఇప్పుడు అజామీలుడి స్థాయిని మీరు నిర్ణయం చేయండి. ఎక్కడున్నాడు, ఎన్ని మెట్లు ఎక్కాడో చూడండి. ఇది పోతన గారు చెప్పడం అంటే, ఇది వ్యాసుడు చెప్పడం అంటే. అంత తేలిగ్గా మాట్లాడరు. కథని ఆశ్రయించి ఎంత తత్వాన్ని పెట్టారో చూడండి. ఎన్ని మెట్లు ఎక్కాడు? పుట్టుక దగ్గర నుంచి
బ్రహ్మజ్ఞానమును పొందే స్థాయికి ఎదుగుతున్నాడు ఇప్పుడు. సర్వభూతములందు సమదర్శి అయి అన్నిటి యందు చూస్తూ సకల అనేక మంత్రసిద్ధుల బడసినాడు. ఎన్నో మంత్రముల యొక్క సిద్ధిని తాను పొందాడు. కేవలం మంత్రము రక్షణ కోసం జపించడం కాదు. మనకి ఆ కావ్యకంఠ గణపతి ముని అని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన నైరుతి లింగం దగ్గర కూర్చుని అరుణాచలంలో తపస్సు చేస్తుండేవారు. ఆయన తపస్సు చేస్తూ మంత్రాలు చదివితే దేవతలందరూ కూడా ఆయన దర్శనానికి వచ్చి ఎదురుగుండా ఆయనకి దర్శనం ఇచ్చేవారు. అందుకే నైరుతి లింగం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాసేపు కూర్చుని అక్కడ కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్పుకుని బయలుదేరాలి తప్పకుండా. మొన్న మనం గిరి ప్రదక్షిణం చేసినప్పుడు మాతో వచ్చిన వాళ్ళందరికీ అక్కడ కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్పుకుని బయలుదేరాం. కాబట్టి ఒక్కొక్క మహాపురుషుడు అటువంటి సిద్ధిని పొందుతాడు. ఆ మంత్రసిద్ధులు బడసినాడు. శరీరము మంత్రపూతమైంది. అంతగా దేవతానుగ్రహమును పొందాడు. పొంది ఇటువంటి స్థితిలో ఉండి సత్యభాషణ నియమంబు నెరపినాడు. ఒకరు చెప్పలేదు నువ్వు సత్యమే మాట్లాడు అని చెప్పలేదు. తను పెట్టుకున్నాడు నియమం. నేను నోరు విప్పితే సత్యమే మాట్లాడుతాను. ఇది నెరపినాడు. అతను అబద్ధం ఇంతకు ముందు చెప్పాడనడానికి ఆధారం లేదు. వ్యాసుడు హీనంగా సర్టిఫికెట్లు ఇచ్చేవాడేం కాడు. ఆయన చాలా పరిశీలన చేస్తే కానీ సర్టిఫికెట్ ఇవ్వడు. వ్యాసుడు చెప్పిన మాటను యథాతథంగా ఆంధ్రీకరిస్తారు పోతన గారు. పోతన గారంటే పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట. ఇప్పుడు మీకు ఈ మాట ఎవరు చెప్తున్నారు? రామచంద్రమూర్తి చెప్తున్నారు. ఎవరి గురించి చెప్తున్నారు? అజామీరుడు గురించి. ఏమని? సత్య భాషణ నియమంబు నెరపినాడు. ఒక్కనాడు అతని జీవితంలో పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు నేను చెప్తున్న సంఘటన వరకు అతను అబద్ధమాడాడు అని చెప్పడానికి ఆధారములు లేవు. నిత్య నైమిత్తికంబుల నెరపినాడు. కర్మమా వదలలేదు. ఇంకా ఎంత శుద్ధి ఎక్కడి నుంచి వస్తోందో చూడండి. కర్మలోంచి వస్తోంది. కాబట్టి తాను జ్ఞానిని అని తెలుసుకోవడం కాదు, తను జ్ఞాని అయిపోయాక కర్మ తనంత తాను వదిలిపోతుంది తప్ప నేను జ్ఞానిని అయిపోయానేమో అని వదిలేసుకున్నవాడు జారుడు మెట్ల మీద కింద పడిపోతున్నవాడు. ఎంత లాజికల్గా మాట్లాడతారో చూడండి పోతన గారు. ఆయన నిత్య నైమిత్తికంబుల నెరపినాడు. ఈ స్థితికి వెళ్ళిపోయిన వాడికి నిత్య నైమిత్తికాలు ఏమిటండి? నిత్యకర్మ అంటే ఎట్టి పరిస్థితులలోనూ మానకూడనిది ఏదది? సంధ్యావందనం. ఎట్టి పరిస్థితులలో మానకూడనటువంటి కర్మ సంధ్యావందన కర్మ. పేరుకి మెళ్ళో యజ్ఞోపవీతం వేసుకుని సంధ్యావందనము చేయని వాడు బ్రాహ్మణుడే కాడు. వాడు హీనాతి హీనుడు. శాస్త్రం చెప్పింది, నేను చెప్పట్లేదు. సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యాహీన అశుచి స్వకర్మసు నిత్యకర్మసు. వాడు ఇంట్లో ఎవరో చచ్చిపోతే అశౌచం ఎలా ఉంటుందో సంధ్యావందనం చేయని వాడికి అశౌచం అలా ఉంటుంది. కాబట్టి వాడు స్వకర్మసు. వాడు ఏ పని చేయడానికి వాడు పనికిరాడు. నిత్యకర్మసు. వాడు పూజ చేయడానికి కూడా అనర్హుడు. వాడు పూజ చేస్తే దేవతలు స్వీకరించారు. ఎందుకు స్వీకరించారు? వాడు సంధ్యావందనం చెయ్యలేదు, ఉపనయనం చేసుకుని కూడా. అది పుట్టడం అంత తేలిక కాదండి, నిలబెట్టుకోవాలి దాన్ని. అందుకే స్వకర్మసు నిత్యకర్మసు ఈ రెండిటి యందు నిలబడాలంటే సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం చెయ్యకుండా ఏ ఇతర కర్మలు బ్రాహ్మణుడు చేసినా అతనికి ఫలితము లేదు. పైగా ఇంట ఎవరో చనిపోయినప్పుడు అశౌచము ఉన్నవాడు సింహాసనాన్ని ముట్టుకుని పూజ చేసిన మహాపాపము వాడికి సంక్రమిస్తుంది. ఎందుచేత? వాడు సంధ్యాహీనుడు. వాడు సంధ్యావందనం చెయ్యలేదు. చేసి తీరాలి. పూజ చేయలేదు, పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఇలా నీరాజనం చూపించి వెళ్ళిపోవాలి, అటు ఇలా నమస్కారం పెట్టి వెళ్ళిపో, ఏం పర్వాలేదు. కానీ సంధ్యావందనం మాత్రం చేయాలి, చేసి తీరాలి. ఎంత అందంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, నిత్య. అందుకని సంధ్యావందనం ఎన్నడూ మానినవాడు కాడు. కాబట్టి ఇప్పుడు అతనికి పాపం ఉన్నదా? ఎవడు ఇలా చేస్తున్నాడో వాడి పాపము సంధ్యావందనము చేత పరిహరింపబడుతోంది. అసలు పాపమే లేదు. అతని జీవితం చూస్తే ఎక్కడన్నా పాపం చేసినట్టుందా? అయినా నిత్యకర్మ చేస్తున్నాడు. నైమిత్తికంబుల జరిపినాడు. నైమిత్తిక తిథులంటే మామూలుగా పూజ మామూలుగా చేస్తాం. ఇప్పుడు మొన్న భీష్మేకాదశి వచ్చింది. మనం సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసి ఉపవాసం ఉండి విష్ణు సహస్ర పారాయణం చేసి తత్వవిధానంద సరస్వతి మహారాజు వంటి ఒక మహాపురుష దర్శనం చేసి వారి అనుగ్రహ భాషణం అనేటటువంటి గంగానదిలో గ్రుంకులిడాం. అది నైమిత్తిక కర్మ అంటారు. అది నైమిత్తిక తిథులలో చెయ్యాలి. అంటే ప్రత్యేకం వచ్చేటటువంటి తిథులలో ప్రత్యేకం చెయ్యవలసినవి అని కొన్ని ఉంటాయి. ఇప్పుడు మహాశివరాత్రి వస్తోంది. మహాశివరాత్రి నైమిత్తికం. జన్మానికి ఒక్కసారైనా శివరాత్రి అలా చెయ్యాలి. అలా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు గోపాలకృష్ణ గారు. మనం తరిద్దాం. అందుకని నిత్య నైమిత్తికంబుల నెరపినాడు. నిత్యకర్మ నైమిత్తిక కర్మ రెండిటినీ కూడా చేస్తుండేవాడు.
భూరి లోభగుణంబుల దరసినాడు. తన యందు లోభబుద్ధితో ఒకరికి పెట్టకుండా తను దాచుకుందామనేటటువంటి ఆలోచన రాకుండా చేసుకున్నాడు తన మనస్సుని. ఎంత కష్టమండి. ఆలోచన వచ్చిన తర్వాత పోన్లేదో మనం దాచుకుని ఏమనుభవిస్తాం, ఇంకోటికి కూడా పెడదామని పెట్టడం వేరు. అసలు అలా దాచుకుందామన్న ఆలోచన లేనివాడై సర్వభూతముల యొక్క శ్రేయస్సును కోరి పెట్టడం అలవాటైన వాడు. ఇప్పుడు చెప్పండి, ఒక్క సీసపద్యంలో అజామీలుడి లాంటి క్యారెక్టర్ని ఇంకో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి తీసుకొచ్చి, ఎంత కష్టమండి. అటువంటి శీలాన్ని ఆవిష్కరిస్తున్నారు పోతన గారు. ఇటువంటి వాడు, ఇటువంటి మహానుభావుడు మంచి గుణములు తన యందు దరసినాడు. ఇంక నేను చెప్పలేనయా ఎన్ని మంచి గుణాలు ప్రపంచంలో ఉంటాయని నువ్వు అనుకుంటున్నావో అన్ని మంచి గుణాల్ని తీసుకుని తన యందు తనంత తాను నింపుకున్నాడు. అంటే ఇప్పుడు ఎవరు? అజామీలుడు, రాశీభూతమైనటువంటి బ్రాహ్మణ తేజస్సు కదండి. ఇటువంటి అజామీలుడికి ఇంట్లో తల్లిగారు ఉన్నారు, తండ్రి గారు ఉన్నారు, వేదోక్త కర్మలు తెలుసున్నవాడు, మంచి యవ్వనంలో ఉండి సౌందర్యవతి అయి అనుకూలవతి అయినటువంటి భార్య ఇంట్లో ఉంది, ఐశ్వర్యం ఉంది, తను నేర్చుకున్నాడు. తండ్రి ఎంతో సంతోషపడిపోతున్నాడు. అరుకాషుడు అని కైలాసపాళిలో మనకు ఒక పెద్ద పాము ఉంటుంది. చాలా చిత్రంగా ఉండేవి. పూర్వం పిల్లలతో ఆడిస్తే అలాంటి ఆటలు ఆడించేవారు. ఆ పాము కరిచింది అనుకోండి, మళ్ళీ ఓటోగల్లోకి వస్తాడు. కరవకూడని పాములు కొన్ని ఉంటాయి. ఈశ్వరుడి యొక్క గమ్మత్తు ఎలా ఉంటుందో తెలుసా అండి? రెండంచుల గల కత్తిని ఒక దాన్ని తీసుకొచ్చి మనకి అమరిక పెడతాడు ఆయన. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. జీవితంలో మీరు కొద్దిగా పరిశీలన చేయండి. అందుకే ఏదో పెద్ద భగవంతుడి గురించి ఎంత స్తోత్రం చేస్తారో అజామీలుడి యవ్వనం గురించి వ్యాసుల వారన్ని పద్యాలు రాశారు. అవన్నీ సభాముఖంగా చెప్పడం బాగుండదు కాబట్టి నేను చెప్పట్లేదు. మీరు ఎప్పుడైనా భాగవతంలో చదువుకోండి. అతనికి మూతి మీద మీసాలు ఎలా వచ్చాయో, అతని తొడలు ఎలా సన్నపడ్డాయో, వక్షస్థలం ఎలా విశాలమైందో, నడుము ఎలా పెద్దదైందో దగ్గర నుంచి వర్ణన చేశారు వ్యాసుల వారు. ఎందుకంటే అవన్నీ ఒక మనిషి గురించి అంటే మీకు నేను ఇప్పుడు ఒక రహస్యం చెప్పకపోతే మీరు అజామీలోపాఖ్యానాన్ని పట్టుకోవడంలో పొరపాటు పడతారు. మీరు ఒకటి ఆలోచించండి. మనిషి చిన్నతనంలో పుడతాడు. పుట్టగానే నిన్నటి రోజున చెప్పాను, శిశువు యొక్క అవస్థ ఎలా ఉంటుందంటే అక్కడే మల విసర్జన చేస్తాడు, అక్కడే మూత్ర విసర్జన చేస్తాడు, చెవులోకి చీమ దూరిపోతాను, అమ్మా నాకు చెవులో చీమ దూరిందని చెప్పుకోలేడు, దురద వేసిన చోట గోక్కోలేడు. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహా బాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. మలమూత్రాలతో మహాభయంతో ఎప్పుడూ అమ్మ యొక్క స్తన్యము మీద అపేక్షతో పడిశం పట్టేసి దగ్గుతో జలుబుతో బాధలతో భయంతో ఎక్కడైనా చప్పుడైతే ఉలిక్కి పడుతూ నాన్నవారెవరో తెలియక ఒక మంచం మీద పడుకుని కుమిలిపోతూ దుప్పటి కప్పేస్తే అందులో పడి చేతులు కాళ్ళు కదల్పలేక అలా పడుంటాడు. కొద్దిగా వయస్సు వచ్చి బాలుడవుతాడు. ఇంకా అయిన దగ్గర నుంచి అక్కడి నుంచి ఇంకా మళ్ళీ స్కూలుకు పరిగెత్తడం, ఆ స్కూల్లో ఆటలు, పాఠంబులు వల్లించుచున్ బాలోజ్జానక బోధనాది క్రియనన్ మనసునన్ రంజిల్లుచున్ ఆ పిల్లలతో కలిసి ఆడుకుంటూ లీలానృత్త గీత పఠనాది వినుండనై బుచ్చితిన్ కలలోనంతమ చింత నెరుగన్ కామ్యార్థినై శంకర. ఆ ఆడుకుంటూ పాడుకుంటూ పాటలు పాడుకుంటూ పిల్లలతో డాన్సులు చేసుకుంటూ ఒక్కనాడు తెలియదు. ఆ తర్వాత వచ్చేదేది కొంచెం యుక్తాయుక్త విచక్షణతో దేన్ని అసలు పట్టుకోవాలి, దేన్ని వదిలిపెట్టాలి అని తెలుసుకోగలిగినది, పట్టుకోవాలని తెలిసినా పట్టుకోవడానికి ఓపిక ఉన్నది యవ్వనమునందు మాత్రమే. ఈ యవ్వనమును ప్రధానముగా రెండు భ్రంశము చేసేస్తాయి. అందుకే నిన్న కపిలుడు అంత దారుణమైన మాట మాట్లాడాడు. కేవలము పృథివీ పురుషుడిగా స్త్రీగా వికారము చెందినది. ఉన్నది అదే. బొమ్మ చెయ్యడంలో మార్పులు జరిగాయి. చిన్న మార్పు కోసం నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు అన్నాడు. చిత్రంగా ఉంటుంటే ఆ యవ్వనంలో తాను దేనిని పట్టుకోవాలో దాన్ని వదిలిపెడతాడు. దాని స్థానాన్ని వేరొక రెండింటికి ఇచ్చేస్తాడు. దేనికి ఇస్తాడు? యవ్వనమంకురించగనెమది అన్యుల నెట్టులను ఆశ్రయించుటో, జీవికి విత్తమే భువిని సాధనమంచు అదెట్లు కూర్చుటో.
మహేంద్రులంచు పరిపాలకులం నుతియించుటెట్టులో ఎట్టుల ఏది దారి అని ఎంచుచు బుచ్చితి నయ్యశంకర. ఒకటి అర్థార్జన. ఒంట్లో ఓపికండగా డబ్బు సంపాదించాలని కనపడ్డ ప్రతివాణ్ణి నిష్కారణంగా అయ్యా మీ అంత వారెక్కడున్నారండి, మీ అంత వారెక్కడున్నారండి అంటాడు. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన. మారీచుడు అరణ్యకాండలో చెప్తాడు, సాధారణంగా అధికారుల దగ్గర చేరేటటువంటి వారు నిరంతరము వారిని పొగిడేవారై ఉంటారు. వీరెటువంటి వారు గోతిని తీసి గడ్డి కప్పినవారు. ఎందుకని మారీచుడు చెప్పేశాడు, సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన, పొగిడి గోతిలో తోస్తారు. అప్రియస్యతు పథ్యస్య వక్త్రా శ్రోతా చ దుర్లభ. నిజంగా మేలుకోరేవాడు మనస్సుకి అప్రియంగా అనిపించిన యథార్థం ఒక్కటే తీసుకొచ్చి మాట్లాడతాడు. అలా మాట్లాడేవాడు నీకు దొరకమన్నా దొరకడు, దొరికినా వినేవాడు దొరకడు. అలా దొరికితే వాడి జీవితం మారిపోయినట్టే, తప్పు సవరింపబడుతుంది అని వాల్మీకి మహర్షి ప్రతిపాదన చేస్తారు. అందుచేత అర్థమునందు అర్థ సంపాదనకి అనువుగా అధికారులను పొగడుటయందు కామిని పిశాచము పట్టుకుని బెల్లపరవన్నమైన అదే రుచి, పంచదార పరవన్నమైన అదే రుచి, ఒకే పాయస పాత్రని తీసుకొచ్చి ఎన్ని గ్లాసులలోకి సర్దుకుని తిన్నా ఒకే రుచి ఉంటుందని ఎరుగక తన ధర్మపత్ని తన ఇంట ఉండగా ఇతర స్త్రీల యందు వెంపర్లాట పెట్టుకున్న దౌర్భాగ్యుడు అలాగే నశించిపోతున్నాడు. ఈ రెండిటి చేత యవ్వనం నశించిపోతుంది. నశించిపోవడమే అత్యంత ప్రమాదకరము. కాబట్టే నదికి ఎక్కడ గట్టు బలంగా వేస్తారు అంటే, వర్షం పడినప్పుడు నది బాగా ఎక్కడ పొంగి పొరలుతుందో పల్లపు ప్రాంతమునందు పొంగి పొరలుతుంది. కాబట్టి వర్షాకాలము వచ్చునంచు గృహముల్ బాగొప్ప నిర్మించితాన్ అంటారు. ముందే గట్లు బలవత్తరం చేస్తారు. లేదనుకోండి ఆ నదీ జలం ఏం చేస్తుందంటే ఊళ్ళల్లోకి వచ్చి పడిపోతుంది. అలా పడిపోకుండా ఉండాలంటే గట్టు బలవంతం చెయ్యాలి, కాలవలోకి నీటిని విడిచిపెట్టాలి. అప్పుడు త్రాగటానికి ఉపయోగపడుతుంది, పొలంలోకి ఉపయోగపడుతుంది. ది ఎంటైర్ స్కిల్ రెస్ట్స్ ఇన్ ఛానలైజింగ్ ది వాటర్. ఆపో వాయుదగం బ్రహ్మం అందంతే శాస్త్రం. అందుకే శృతి అప్ నీరు ఈ సమస్త భూమండలమునకు ఆధారభూతమయ్యున్నది. అందుకే మహామంత్ర పుష్పం నీటి గురించే మాట్లాడుతుంది. సరే, అందుచేత ఇప్పుడు ఏమైంది? ప్రధానమైనదేది వర్షాకాలములో పల్లపు ప్రాంతమునకు ప్రవహించే నది ఎటువంటిదో యవ్వనం అటువంటిది. తల్లిదండ్రులు కాని, గురువులు కాని, సమాజము కాని యువతని మంచి మార్గము వైపు తిప్పే ప్రయత్నము నిరంతరము చెయ్యకపోతే ప్రమాదము సమాజమునకు అటువైపు నుంచే వచ్చేస్తుంది. కాబట్టి ఏమైంది? యవ్వనం అంకురించింది. యవ్వనం అంకురిస్తే ప్రమాదం ఎక్కడండి అని మీరు నన్ను అడగచ్చు. ముకుందమాలలో కులశేఖర ఆళ్వార్లు చెప్తారు, ఈశ్వరుడు మనకొక్కరికే ఒక గొప్ప బహుమానం ఇచ్చాడు చేతిలో. ఏమిటో తెలుసా అండి? 5 జ్ఞానేంద్రియాలని పెట్టాడు. కళ్ళు, ముక్కు, చెవు, నాలుక, చర్మము. ఈ 5 ఉంటే వాడంత అదృష్టవంతుడు లేడు. ఎందుకు 5 ఇంద్రియాలు కోరుకుంటారంటే వీటితో భోగములను అనుభవించవచ్చు, ఈశ్వరుణ్ణి చేరుకోవచ్చు. 5 ఇంద్రియాలతో మార్చి మార్చి మీరు కైంకర్యం చెయ్యొచ్చు ఈ 5 ఇంద్రియాలతో. కానీ ఈ ఒక్కొక్క ఇంద్రియం బాగా పనిచేస్తే ఒక్కొక్క జాతి నశించిపోతుంది. తెలుసా అండి? కన్ను తప్పుగా భ్రమని కల్పించింది అనుకోండి, దీపపు పురుగు నశించిపోతుంది. దీపపు పురుగు దీపాన్ని చూసి తినే వస్తువు అనుకుని దీపం మీద కెడుతుంది, రెక్కలు కాలి కింద పడిపోయి మరణిస్తుంది. అన్ని దీపపు పురుగులు పడిపోతుంటాయి. కానీ దాని దృష్టికి దీపము ఆకర్షించిన దానిలా ప్రవర్తిస్తుంది. ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు రామరాయల వారు. మా ఇంటి దీపం కదా అని ముసలాయన దీపాన్ని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోయినట్టు యవ్వనంలో ఉన్న పిల్లవాణ్ణి పొగిడి పాడి చెయ్యకూడదురా అంటాడు. అందుకని కన్ను బాగా పనిచేస్తే దీపపు పురుగు నశించిపోయింది. చెవి బాగా పనిచేస్తే చెవికి ఏది ప్రీతి? పాట అంటే చెవికి ప్రీతి. లేడికి ఒక పెద్ద దురలవాటు ఉంటుంది. వేటగాడు 2-3 రోజులు వల పన్నుతాడు. ఒకవేళ జింక అటుగా రాకపోతే తాను చెట్టు మీద కూర్చుని పిచ్చి పాటోటి పాడతాడు. అంటే ఆ పాటకేం అర్థం ఉండదు, ఏదో ఒక పాట పాడతాడు. పాడితే ఆ పాట వింటుంది ఎక్కడో గడ్డి తింటున్న లేడి. దానికి అదొక ఇంద్రియమునందు లౌల్యము అంటారు. ఆ పాట ఎటు వినపడుతోందో ఇలా ఇలా చెవి తిప్పి చూస్తుంది. చూసి పరిగెత్తుకుంటూ పాట కోసం వస్తుంది. వచ్చి వలలో పడిపోతుంది.
పడిపోగానే దాన్ని చంపేస్తాడు. అందుకని చెవి వలన లేడి మరణిస్తోంది. 3 స్పర్శేంద్రియము, చర్మమునకు కండూతి ఉంటుందంటే గోక్కునే బుద్ధి, దురద. ఆ దురద చాలా గమ్మత్తుగా ఉంటుందండి. కొబ్బరి పెంకులు కట్టి గోక్కుంటారు కొంతమంది, మంది వేసుకోరు. ఎందుకంటే చాలా హాయిగా ఉంటుంది గోక్కున్నప్పుడు తృప్తిగానని. ఏనుక్కుంటుంది ఈ కండూతి దోషం. అందుకని ఏనుగుని పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే గొయ్యి తీసి పైన గడ్డి పరిచి అది ఒళ్ళు గోక్కోవడానికి వీలైనటువంటి పరికరములు అక్కడ పెడతారు. పెడితే ఏనుగు గబగబా అక్కడికి వచ్చి ఒళ్ళు గోక్కుందామని